డబల్9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర విద్యార్థి విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర విలేకరుల సమావేశం. ఇప్పటికి 3 సార్లు పిలిచారు, ఇంకో 30 సార్లైనా వస్తా కేటీఆర్. త్వరలో జనాభా లెక్కల సేకరణ, కేంద్రం నోటిఫికేషన్. టమాటా రైతును కోలుకోలేని దెబ్బతీస్తున్న ఈజీఈగా. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర విద్యార్థి విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కాలేజీ యాజమాన్యాలు ఏం చెప్తున్నాయి? మేము కాలేజీ నిర్వహణ చాలా అత్యంత భారంగా తయారైంది, మాకు మీరు ఫీజులు ప్రభుత్వం ఇవ్వడం లేదు, ముందు మీరు ఫీజులు చెల్లించండి, ప్రభుత్వం ఫీజు చెల్లించాక మీ ఖాతాలో మేము తిరిగి విడుదల చేస్తాము, మీకు ఇచ్చేస్తామని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తా ఉన్నాయి. ముఖ్యంగా హాల్ టికెట్లు ఇచ్చే విషయంలో, ఆ తర్వాత కాలేజీ పరీక్షలకు హాజరు చేయించే విషయంలో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఒత్తిడి చేస్తున్నాయి. తల్లిదండ్రులు పిలిపించుకొని అంగీకార పత్రాలు, అండర్టేక్ లెటర్లు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని పలానా సమయంలో మీ ఫీజు ఖచ్చితంగా చెల్లిస్తామని ఒక అంగీకార పత్రాలు తీసుకున్న తర్వాత పరీక్షలకు హాజరు చేయిస్తున్నాయి. అది కూడా ఎప్పుడు పరీక్ష 9 గంటలకు ప్రారంభమైతే 9:30కి 10 గంటలకి కాలేజీ ఎగ్జామినేషన్ సెంటర్లోకి యాజమాన్యాలు విద్యార్థుల్ని పంపిస్తున్నారు. పిల్లలు చాలా మానసిక ఆందోళనతో ఈరోజు పరీక్షలకి ప్రిపేర్ కాలేక ఎగ్జామ్ సరిగ్గా రాయలేని పిల్లలు ఈ రాష్ట్రంలో లక్షల మంది పిల్లలు ఉన్నారంటే ఈ రాష్ట్రంలో విద్యారంగ పరిస్థితి, విద్యారంగం మీద ప్రభుత్వం ఎంత ఎఫర్ట్ పెట్టిందో, ఎంత దౌర్భాగ్యకరంగా ఉందో ఈ ప్రభుత్వం మనకు అర్థమవుతా ఉంది. మీరు ఫీజు బకాయిలు గతంలో చాలా క్లియర్గా గత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డేటా ప్రకారం, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇచ్చిన డేటా ప్రకారం ఏ క్వార్టర్ ఫీజు ఎప్పుడు చెల్లించామో చాలా క్లియర్గా వివరాలతో సహా పత్రికల్లో ప్రకటించాం. మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మీ ప్రభుత్వం వచ్చిన సంవత్సర కాలంలో మీరు ఎంత ఫీజు మీరు చెప్పారు, మేము 2 క్వార్టర్ల ఫీజులు ఇచ్చామని చెప్పారు. మీరు 2 క్వార్టర్ల ఫీజులో కూడా 1 క్వార్టర్ పూర్తిగా ఇచ్చి 1 క్వార్టర్ సగం మాత్రమే ఇచ్చి మిగతా 300 కోట్ల రూపాయలు ఏం చేశారు? పిల్లల కాలేజీ యాజమాన్యాల ఖాతాలో ఎందుకు రాలేదు 300 కోట్లు? అంటే మీరు సంవత్సర కాలంలో ఇచ్చింది ఎంత అంటే 1.5 క్వార్టర్ ఫీజు మాత్రమే. అంటే మిగతా ఫీజు 6,400 కోట్ల రూపాయలు మీరు ఎందుకు విడుదల చేయడం లేదు? ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ విద్యార్థులు ఉన్నత చదువుల కోసం గత జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అంటే విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను అమలు చేసి బ్రహ్మాండంగా సంస్కరణలు చేసి తల్లుల ఖాతాలోకి పంపించి ఫీజులను కూడా ఎప్పుడు ఖాతాలో వేసే విషయాన్ని మొత్తం డేటాతో సహా పత్రికల్లో, టీవీల్లో ప్రకటనలు ఇచ్చి తల్లుల ఖాతాలో జమ చేస్తే, మీరు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు ఇప్పటి వరకు 4 దఫాలుగా సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ ప్రభుత్వాన్ని 2-3 దఫాలుగా నారా లోకేష్ గారిని కలిసి, అయ్యా నారా లోకేష్ గారు, మా కాలేజీల నిర్వహణ చాలా భారంగా తయారైంది, కష్టసాధ్యం అవుతుంది, మాకు ఇబ్బందిగా ఉంది, మీరు ఫీజులు ఇవ్వండి అని కాలేజీ యాజమాన్యాలు విద్యాశాఖ మంత్రిని కలిశారు. గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో విద్యాశాఖ మంత్రిని ఏ కాలేజీ యాజమాన్యాలైనా మాకు ఫీజులు రాలేదు, మీ విచారణకు రమ్మని ఇప్పటికే 3 సార్లు పిలిచారు, ఇంకొక 30 సార్లు పిలిచినా వస్తా అన్నారు కేటీఆర్. ఇక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో జైలుకు వెళ్లా, ఇప్పుడు మళ్లీ జైలుకు వెళ్లాల్సి వచ్చినా భయపడనంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఫార్ములా 1 రేసింగ్ లో అవినీతి జరిగిందనే ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు చేస్తున్న విషయమూ తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ అధికారుల విచారణకు పిలిచారు. అలాగే ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆయన విచారణకు హాజరయ్యారు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానుకుంటామా అని అనుకోవద్దు అంటూ కేటీఆర్ అన్నారు. చట్టం, న్యాయస్థానాలపై తమకు గౌరవం ఉందని నిజం నిలకడ మీద తెలుస్తుందంటూ స్పష్టం చేశారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట కేసీఆర్ హరీష్ రావును కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందారని ఆరోపించారు. ఈ రోజు తనను విచారణకు పిలిచి మానసిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. విచారణ పేరుతో పిలిచి అరెస్టు చేసినా ఆశ్చర్యం లేదు అన్నారు కేటీఆర్. కమిషన్లు వేసి మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టినంత మాత్రాన, వేధించినంత మాత్రాన ప్రజల తరపున ప్రశ్నించడం బంద్ చేస్తామనుకుంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అవివేకం, అజ్ఞానం అవుతుంది తప్ప ఇంకోటి కానే కాదు. పెద్దలు కేసీఆర్ గారిని
పెద్దలు హరీష్ రావు గారిని కాళేశ్వరం కమిషన్ ముందు కూర్చోబెట్టి మీరు పైశాచికానందం పొందొచ్చు. ఇవాళ ఏసీబీ ముందుకి విచారణకు పిలిపించి కొంత మానసికంగా రాక్షసానందం పొందుతూ ఉండవచ్చు. అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తారు కావచ్చు. కానీ ఒకటి పక్క, తెలంగాణ కోసం గతంలోనే జైలుకు పోయి వచ్చిన వాళ్ళం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్ బ్రాండ్ని కాపాడే క్రమంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వచ్చినా భయపడేది లేదు. ఒకసారి కాదు 100 సార్లు అయినా జైలుకు పోతాం, కానీ వదిలిపెట్టం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. మీరిచ్చిన 420 హామీలు, మీరిచ్చిన దొంగ 6 గ్యారంటీలు, మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవాళ మీరు లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతా ఉన్నారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు నిన్ను మొత్తం రాష్ట్రంలోని బీసీ వర్గాల ప్రజలందరూ గమనిస్తున్నారు. 42% రిజర్వేషన్ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తాం అని కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పి మోసం చేసి ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలకు మరి రిజర్వేషన్ ఇవ్వకుండానే పోతున్న వైనాన్ని కూడా బీసీలు గమనిస్తూ ఉన్నారు. రైతు బంధు పేరిట ఎలక్షన్ బంధుగా మార్చి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే రైతు బంధు వేస్తున్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారు. నెలకు 2500 ఎగ్గొట్టిన విషయాన్ని ఈ రాష్ట్రంలోని మహిళలు గమనిస్తూ ఉన్నారు. 2 లక్షల ఉద్యోగాలని చెప్పి నువ్వు చేసిన మోసాన్ని ఈరోజు రాష్ట్రంలోని యువత గమనించింది. కాబట్టే నీ దగ్గర చెప్పుకోవడానికి సమాధానం లేదు, చెప్పుకునేందుకు ఏమీ లేదు. కాబట్టి ఏం చేయాలి, నువ్వు ఏదో ఒక డైవర్షన్ మీద ఏదో ఒక రకంగా ఒక కమిషన్ అని, ఎంక్వైరీ అని, ఏదో జరిగిందని, ఇదిగో పులి అంటే అదిగో తోక అని, నువ్వేమో దున్నపోతు తినిందనగానే నీకు తయారుగా నీ జోడీదారు బీజేపీ రెడీగా ఉన్నాడు. నువ్వు దున్నపోతు తినిందనగానే వాడు దుడ్డని కట్టేయని వాడికి వస్తాడు. మీ ఇద్దరి దొంగ భాగోతం, మీ ఇద్దరి దొంగ నాటకాలు తెలంగాణ ప్రజలకు అర్థమైనాయి. మేము మాత్రం వాళ్ళ పెడితే గిడితే ఒక వ్యక్తినో 2 వ్యక్తులను జైల్లో పెడతాం, కానీ లక్షలాది మంది కేసీఆర్ సైనికులను టచ్ చేసే ధైర్యం నీకు లేదు. తెలంగాణ ప్రజలకు రక్షణ కవచంలాగా ఆనాడు ఉన్నది టీఆర్ఎస్ఏ, ఈరోజు ఉండేది బీఆర్ఎస్ఏ, రేపటికి కూడా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే విధంగా ముందుకు పోతాం. నువ్వు ఒక్కసారి కాదు 100 సార్లు పిలిచినా వస్తా, 100 సార్లు నిజమే చెప్తా. నువ్వు లై డిటెక్టర్ పరీక్షకు నీకు దమ్ముంటే నువ్వు మగాడివైతే రా, రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా లై డిటెక్టర్ కూడా రెడీ. నువ్వు ఒక కేసు కాదు ఇంకో 1000 కేసులు పెట్టినా మేము ప్రశ్నించడం బంద్ చేయం, కొట్లాడడం బంద్ చేయం, తెలంగాణ ప్రజల తరపున నిలదీయడం బంద్ చేయం. నువ్వు వేధింపులతో కేసులతో ఏదో సాధిస్తాననుకుంటే నువ్వు సాధించేదేమీ లేదు. అన్నిటికీ తెగించే కొట్లాటకు ముందుకొచ్చినాం, తప్పకుండా అన్ని ఎదుర్కొంటామని చెప్పి. దేశవ్యాప్తంగా 16వ జనాభా గణనకు సంబంధించి కేంద్ర హోంశాఖ ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది 8వ జనగణన కావడం గమనార్హం. ఈ కార్యక్రమాన్ని 2 దశల్లో డిజిటల్ గా నిర్వహించి 2027 మార్చి 1 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జనగణనలో భాగంగా తొలిసారి కులాల వారీగా కూడా గణాంకాలను సేకరించనున్నారు. ఈ సమగ్ర ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా సుమారు 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో పనిచేయనున్నారు. వీరికి సహాయంగా మరొక 1.34 లక్షల మంది ఇతర సిబ్బంది కూడా ఈ విధుల్లో పాల్పంచుకున్నారు. జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ ఈసారి పూర్తిగా డిజిటల్ రూపంలో జరగనుంది. గణన సిబ్బంది టాబ్లెట్ పరికరాల ద్వారా వివరాలను నమోదు చేస్తారు. అంతేకాకుండా ప్రజలు తమ వివరాలను తామే సొంతంగా నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించనుంది. ఇందుకోసం ప్రత్యేక పోర్టళ్లు, మొబైల్ యాప్లను అందుబాటులోకి తీసుకురానుంది. సేకరించిన సమాచారం యొక్క భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. డేటా సేకరణ, బదిలీ మరియు నిల్వ ప్రక్రియలను అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ప్రమాణాలతో నిర్వహిస్తామని తెలియజేసింది. చిత్తూరు జిల్లా టమాటా రైతులు ప్రస్తుతం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పండించిన పంటకు సరైన ధర దొరక్క అల్లాడుతుంటే ఇప్పుడు ఈజీ ఈగ రూపంతో మరొక పెనుముప్పు వారిని చుట్టుముట్టింది. ఈ ఈగ దాడి వల్ల టమాటా నాణ్యత దారుణంగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొనుగోలుదారులు కూడా ముందుకు రాకపోవడంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వివరాల్లోకి వెళితే ప్రస్తుత సీజన్ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున టమాటో పంటను సాగు చేశారు. దిగుబడి కూడా ఆశించిన స్థాయిలోనే వచ్చింది. అయితే ఊజీ ఈగ ప్రభావంతో పంట నాణ్యత పూర్తిగా దెబ్బతింది. ఈగ సోకిన కాయలు రూపు కోల్పోయి త్వరగా కొల్లిపోతున్నాయి. దీంతో మార్కెట్లో వాటిని ఏమాత్రం డిమాండ్ లేకుండా పోయింది. మంచి దిగుబడి కళ్ల ముందు ఉన్నప్పటికీ అది చూసి చేతికి అందే పరిస్థితి లేకపోవడంతో అన్నదాతలు లబోదిపోమంటున్నారు. ధరల విషయంలో ఇప్పటికే తీవ్ర నిరాశతో ఉన్న రైతులకు ఈ ఊజీ ఈగ సమస్య మరింత భారంగా మారింది. మార్కెట్కు తీసుకువెళ్లినా నాణ్యత లేని టమాటాలను కొనేందుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు. తప్పని పరిస్థితుల్లో రైతులు తమ పంటలో నాణ్యంగా ఉన్న కొద్దిపాటి
కొద్దిపాటి కాయలను మాత్రమే ఏరవేసి అమ్ముకోవాల్సి వస్తుంది. మిగిలిన పంటను ముఖ్యంగా ఊజి ఈగ సోకిన టమాటాలను ఏం చేయాలో తెలియక రోడ్ల పక్కన పొలాల గట్ల వెంబడి పారపోస్తున్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టి రేయింబవళ్లు కష్టపడి పండించిన పంట కళ్లెదుటి నాశనమవుతుండటంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా సాగుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆదివారం నగరంలోని నవాబుపేట, వెంకటేశ్వరాపురంలోని పునరుద్ధరించిన FCI అబ్దుల్ కలాం పార్కులను పునఃప్రారంభించారు. ఆదివారం నాడు మంత్రి నారాయణ పుట్టినరోజు కావడంతో వెళ్లిన ప్రతి చోట హ్యాపీ బర్త్డే నారాయణ సార్ అంటూ చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించారు. భారీ కేక్ కట్ చేయించి అందరికీ పంచిపెట్టారు. పుట్టినరోజైనా పండగ రోజైనా మంత్రి నారాయణ ప్రజలతోనే మమేకమవుతూ వారి అభివృద్ధికి నిరంతరం పాటుపడుతూ వారి మధ్యలోనే ఉదయం నుండి సాయంత్రం వరకు గడపడంతో అభివృద్ధికి మారుపేరు మా నారాయణ అంటూ ప్రజలు జేజేలు పలకడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1400 కుటుంబాలకు త్వరలోనే సీఎం చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేస్తామని అన్నారు. ఇచ్చారు ఇక్కడంతాను అయితే వాటిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉండి గత నెలలో 1440 ప్లాట్లు యాక్చువల్గా రెగ్యులేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు చెప్పడం, వారు కమిటీలు ఎంచడం, ఆ కమిటీల ద్వారా వచ్చిన రిపోర్ట్ని క్యాబినెట్కి తీసుకుపోయాం. క్యాబినెట్ అప్రూవ్ చేసింది. పట్టాలు వాడు చేతికి ఇవ్వటం రెడీ చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇప్పించాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను, ఈ నెలాఖరు లోపల రమ్మని. వారు వస్తామన్నారు. వారు రాగానే వాళ్ళ చేతుల మీదే యాక్చువల్గా ఇక్కడే పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఎవరైతే భగత్ సింగ్ కాలనీలో దాదాపు 20 ఏళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులన్నీ తీర్చడం జరుగుతుందని తెలియజేస్తూ ఇక్కడ ఒక మంచి పార్క్ కడతాం. స్థలం చూడమంటే ఈ యొక్క స్థలాన్ని చూశారు. పార్కుని చాలా చక్కగా అధికారులు అటు కమిషనర్ కావచ్చు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైతే కాంట్రాక్ట్ చాలా చక్కగా చేశారు. చాలా హ్యాపీగా ఉంది. ఆ పిల్లలు చూడండి ఎలా రచ్చ చేసుకుంటూ ఆడుకుంటున్నారు, పక్కన ఆడుకుంటున్నారు. చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా 5 ఎకరాల స్థలం అలాట్ చేసింది. అజీజ్ ఉన్నప్పుడు అది 2014-19 యాక్చువల్గా ఒక 5 ఎకరాల స్థలం చేస్తుంది. దాన్ని కూడా ఒక మంచి స్పోర్ట్స్ క్లాస్ ఇక్కడ యువతకి యువత యొక్క డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఈరోజు యువ నాయకుడు లోకేష్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ యువత భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. వాళ్ళ అడ్డదారులు బాగూడదు, వాళ్ళు రైట్ ట్రాక్లో ఉండాలి అంటే వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి. అదర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ కావచ్చు, ఇలాంటి జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు. ఆ నేపథ్యంలో 5 ఎకరాలను కూడా ఏదైతే 5 ఎకరాలు ఉందో రాబోయే 6 నెలల్లో చక్కటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేస్తానని 54 డివిజన్ 53 డివిజన్లో ఉన్నాడు అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా 53లో స్థానం లేకపోయినా పాలిటెక్నిక్ కాలేజీ ఉంది. ఈ మధ్య నేను పాలిటెక్నిక్ కాలేజీ వచ్చి అక్కడ చూడటం జరిగింది. ఆ పాలిటెక్నిక్ కాలేజీలో గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ని చక్కగా మంచి ప్లే గ్రౌండ్ చేయమన్నాను. చక్కటి ప్లే గ్రౌండ్ ఒక అంటే క్రికెట్ స్టేడియం కావచ్చు, లేదా బాస్కెట్బాల్, ఫుట్బాల్, టెన్నిస్ అది చక్కగా డిజైన్ చేస్తున్నారు. దాన్ని కూడా మరొక 6 నెలల్లో నేను అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఖజానా ఖాళీ. గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి మన నెత్తిన పెట్టిపోయింది. ఆ అప్పు ఎవరు తీరుస్తున్నా అంటే మనం అందరం తీరుస్తున్నాం. మీరు కట్టే ట్యాక్స్, అందరికి నేను కట్టే ట్యాక్స్, అందరి ట్యాక్స్లో కనీసం ఒక పైసా అయినా నెల ఆ అప్పులకు పోతుంది. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఆ అప్పులు తీరుస్తూ రాష్ట్రం డెవలప్ కావాలా, ఒక పక్క అభివృద్ధి చేయాలా, రెండో పక్క పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలా, సూపర్ 6 స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని ఈరోజు చేస్తున్నారు. అయితే పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని రెంటపాళ్ల గ్రామంలో ఈ నెల 18వ తేదీ వరకు ఉప సర్పంచ్ శివనాగమల్లీశ్వరరావు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి రానున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్లలో విగ్రహ ఆవిష్కరణ పర్యటనలో భాగంగా గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవారెడ్డి, ఎమ్మెల్సీ తలసరి రఘురాం, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రులు విడుదల రజని, పేర్ని నాని, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్వరరెడ్డి, ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల బాధ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. ఈ నెల వచ్చే 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ సీఎం గారు రెంటపాలకు రావడం జరుగుతుంది. మనం రెంటపాల ఉప సర్పంచి నాగమల్లేశ్వర కొల్లకొండ నాగమల్లేశ్వరరావు సూసైడ్ చేసుకున్న సంవత్సరంగా అతన్ని కుటుంబాన్ని కలవడానికి వస్తున్నారు.
ఆ రోజు మా మాజీ సీఎం గారికి రావడానికి వచ్చే దారి ఇక్కడ కార్యక్రమాన్ని చూడటానికి మన డిస్టిక్ నుంచి ఉన్న ఇన్ఛార్జీలు అందరూ కాసు మహేష్ రెడ్డి గారు, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, విడుదల రజనీ గారు మరియు ఎమ్మెల్సీ తహసీల్ రఘురామ్ గారు, అప్పిడి గారు, పేరు నాని గారు మరియు మన నియోజకవర్గ సీనియర్ లీడర్స్ అందరూ రావడం జరిగింది. ఇప్పుడు వచ్చే 18 తారీఖున కార్యక్రమాలకు ఇక్కడ సదుపాయాలన్నీ చూసుకోవడం, దారి రానుపోని దారులు ఎట్లా ఆర్గనైజ్ చేయాలో దాని రూట్ మ్యాపు మరియు ఇక్కడ ఆర్గనైజేషన్ చూసుకోవడం కోసం అందరూ ఇక్కడ వచ్చి సందర్శించడం జరిగింది. ఆ రోజు కార్యక్రమాలకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చూసి వాటి గురించి ఎట్లా చేయాలి, ఏం చేయాలని చూడటానికి వచ్చారు. ఈరోజు కొంచెం రోడ్డు సన్నగా ఉండటం ఒకటి, చిన్న మళ్ళీ వెనక్కి వెళ్ళటం ఒకటి రోడ్ మ్యాప్లు చూడడం జరుగుతుంది. వాటి గురించి ఈరోజు డిస్కస్ చేయడానికి వచ్చారు. అవన్నీ చూసుకున్నాం. రేపు ప్లాన్ అయిన ఎట్లా చేయాలి ఒకసారి మరి ఎస్పీ గారు కలిసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళ పర్మిషన్ కోసం. అది ఈరోజు సాయంత్రం జరుగుతుంది. నేను కోరేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక కార్యకర్తకి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఇంత దూరం రావడం జరుగుతుంది. ఆయన మనకి చెప్తూనే ఉన్నారు, ఈసారి రాబోయే 2.0 లోడింగ్ జగన్ అంటే వేరేగా ఉంటుంది, కార్యకర్త ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుందని. దానికి తగ్గడే ఆయన యాక్షన్ చేసి చూపిస్తున్నారు. ఇంతకన్నా రుజువు ఉండదు. ఇక్కడ మామూలు రెంటపాలకి ఆయన బిజీ షెడ్యూల్లో ఆయన టైం చేసుకొని రావడం అంటే అది సాధారణ విషయం కాదు. అది ఒకసారి డేట్ పోస్ట్ పోన్ అయినా మళ్ళీ తప్పకుండా ఇది రావాలని చెప్పి మళ్ళీ ఆయన డేట్ ఇచ్చి మళ్ళీ రావడం జరుగుతుంది. అది ఖచ్చితంగా నేను కోరేది ఒకటి, అందరూ జగన్ అభిమానులు అందరూ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం ఆయన వచ్చే తారీఖున అందరం కలిసి వచ్చి జనం అందరం ఆయనకి స్వాగతం పలకాలని కోరుకున్నాను. ఆయన ఈసారి రావడం రోడ్డు పైన రావడం జరుగుతుంది. బై రోడ్డు సత్యంపల్లి మీదుగా రెడ్డిపాలెం వస్తారు. సో మనందరం ఆయనకి ఎదురెళ్ళి స్వాగతం పలకాలని కోరుకున్నాను. మన విలేజ్ నాయకులు, కార్యకర్తలు మరియు మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం ఆయనకి ఎదురెళ్ళి ఆయనకి ఘన స్వాగతం పలకాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర విద్యార్థి విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ రవిచంద్ర విలేకరుల సమావేశం. ఇప్పటికీ 3 సార్లు పిలిచారు, ఇంకో 30 సార్లైన వస్తా కేటీఆర్. త్వరలో జనాభా లెక్కల సేకరణ, కేంద్రం నోటిఫికేషన్. టమాటా రైతును కోలుకోలేని దెబ్బతీస్తున్న ఈజీఈగా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరణ అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.